అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్కి అభిమానులు కాదు భక్తులు ఉంటారని గతంలో ఎవరో చెబుతారు. పిచ్చోళ్ళేరా బాబు అనుకున్నా. బట్ ఎవ్రీ టైం హీ ప్రూవ్డ్ అండి. తనకి భక్తులే ఉంటారు, తనని దేవుడిగా ఆరాధిస్తారు, వాళ్ళు కోరిన కోరికలు తీర్చాలి, వారు కోరకున్న వారి యొక్క అవసరాలను తెలుసుకొని అవి తీర్చాలి, అది నా బాధ్యత అని హీ ప్రూవ్డ్ మెనీ టైమ్స్. ఈరోజు హన్మకొండలో నిరంజన్ అనే పిల్లోడి ఇంటికి వెళ్ళారు. ఆ పిల్లోడు వచ్చేసి డ్యూచర్ మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి డిఎండి అని ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లోడు చూస్తానికి 7 సంవత్సరాల వయసులాగే ఉంటాడు. బాడీలో పార్ట్స్ అన్ని ఫుల్ డెలికేట్. సో బయటకి రాడు, బెడ్ మీదే. పవన్ కళ్యాణ్ కలవాలి అనుకున్నాడు, ఒకసారి చూడాలి అనుకున్నాడు, కలిశాడు, చూశాడు. సాక్షాత్ ఆ దేవదేవుడి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నట్టు తిరుమల శ్రీవారి యొక్క లడ్డూలు, పట్టు వస్త్రం అండ్ కళ్యాణం అక్షంతలు తీసుకుని వచ్చి ఆ కుటుంబం అందరిని కూడా అసలు సంభ్రమాచరణకు లోను చేశారు. ఇక ఆ పిల్లోడికి వరాలు ఏమేమి ఇచ్చాడో తెలుసా? ఆ పిల్లోడితో కలగలిసి OG2 సినిమా ఫస్ట్ చూద్దామని చెప్పారు. అది ప్రీమియరా లేదన్నప్పుడు ముందుగానైనా ఎలాగైనా సరే ఆ పిల్లోడితో కలిసి సినిమా చూస్తానన్నారు. OG2 తర్వాత ఆ పిల్లోడికి రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్క పిల్ల ఉంది కదా, అటువంటి కుక్క పిల్ల అంటే ఇష్టం అట. సో అది అది పంపిస్తాను అన్నాడు. ఈలోపు రామ్ గోపాల్ అండ్ మానస పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఇంటి ఓనర్లు ఒప్పుకోరేమంటే ఇంటి ఓనర్ పిలిపించి మరి మాట్లాడించి మరి ఓకే చేయించారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఎలా బతుకుతున్నారు ఏంటి అన్నప్పుడు జీవనోపాధి అన్నప్పుడు ఇంతకుముందు క్యాంటీన్లో పనిచేసేవాళ్ళట, కాకతీయ క్యాంటీన్లో. దెన్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఓన్గానే ఎదిగేందుకు గాను ఆ క్యాంటీన్ పెట్టేస్తానన్నారు, సొంత డబ్బులు జనసేన వాళ్ళు. మనకున్న సమాచారం మేరకు వాళ్ళు ఉండేది అద్దెల్లు. సో సొంత ఇంటి కోసం కూడా వీళ్ళు మేము ఉన్నామని భరోసా ఇచ్చారట, మేము వీళ్ళు కూడా కట్టించవచ్చు. ఇక ఆ పిల్లోడికి సంబంధించి పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా ట్యాబ్లు వేసేద్దామని అనుకుంటే నిర్మాతలు ఒప్పుకుంటారు, ఒప్పుకోరని చెప్పేసి అంటే సరే అట్లయితే అని చెప్పేసి అన్నారు. ఇక ఏం కావాలి ఆ పిల్లోడి కుటుంబానికి అన్నప్పుడు ఆ ఇంట్లో ఒక బిడ్డ ఉంది, చదువుకునే బిడ్డ. ఈ నిరంజన్ యొక్క సోదరి. ఆ చిట్టి తల్లికి చదువుకయ్యే బాధ్యత మొత్తం తనదే అన్నాడు. తర్వాత ఆ నిరంజన్కి సంబంధించి ట్రీట్మెంట్కి అవసరాలు ఏవైతే ఉంటాయో నేనున్నా ఇక్కడి నుంచి బాధ్యత అంతా నాదే అన్నాడు. ఇమ్మీడియట్గా ₹1,00,000 ఇచ్చేశాడు. మీకు బాగా గుర్తుండే ఒక నాయకుడు ఉంటాడు, ఈ ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే, అతను గతంలో ముఖ్యమంత్రి చేశాడు. ఏ రోజైనా సరే ఎవరన్నా సరే అతను వెళ్ళి సాయం అడిగితే వాళ్ళ కష్టం చెప్తే మన అధికారంలో రాగానే ఇస్తా ఉంటాడు. అధికారంలోకి వచ్చాక ఓన్లీ ప్రభుత్వ డబ్బే ఇస్తాడు. ఇప్పుడు సాగుబూతుల మధ్య ఉన్న వాళ్ళు వెళ్ళి సాయం అడిగారు, మన అధికారంలో రాగానే ఇద్దాంలే. మరి ఇల్లు చచ్చిపోతే నో ఆన్సర్. రోడ్డు మీద పడ్డారు ఇల్లు లేక, మన దగ్గర రాగానే ఇల్లు ఇద్దాంలే. మరి ఇప్పుడు రోడ్డునే ఉండాలి. ఇది అట్లాంటి వాళ్ళకి ఫ్యాన్స్ ఎవరో నాకు అర్థం కావట్లా. కమింగ్ టు చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళ దాకా వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా సమస్య ఇది అంటే దానికి పరిష్కారం అప్పటికప్పుడు చెప్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. నాయకత్వం అంటే అది. కూటమి ప్రభుత్వం నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే ఇది ఎందుకు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో ఆ పిల్లడికి వైద్య ఖర్చుని వీళ్ళే భరిస్తామని చెప్పారు. ఆ పాప చదువు మొత్తం ఈయనే చూసుకుంటా అన్నాడు. కుటుంబానికి అండగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా కావాలని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళి. నిరంజన్ కుటుంబ సభ్యులు వచ్చారు, నిరంజన్ రాలేడు కదా, బిడ్డగా పరిమితం కదా. సో అక్కడే అమ్మవారి యొక్క వెండి ప్రతిమని, వెండి విగ్రహాన్ని, ఫోటోని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులకి ప్రత్యేక పూజలు కూడా చేశారు. నిరంజన్ ఐయామ్ షూర్ ప్రజెంట్ డాక్టర్లు చెప్పినారు కదా ఇంతవరకు బ్రతుకుతాడని, ఇంకా ఎక్కువ కాలం అయితే బ్రతుకుతాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు, అడగకుండా అన్ని చూసుకునేవాడు నాన్న. ఈ రెండింటికి మధ్య ఒకళ్ళు ఉంటారు, నాయకుడు. ఏం కావాలని చెప్పేసి తన కార్యకర్త అడుగుతాడో అవి ఇవ్వటంతో పాటు ఇంకా ఇది కూడా ఉంటే ఇంక బాగుండేదని ఇచ్చేవాడు ఉంటాడు, అతనే నాయకుడు. అది పవన్ కళ్యాణ్ నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ బండ్ల గణేష్ ఇతను తగ్గేదేలే. ఇతను వచ్చేసి నా స్వామి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు, నా వంతుగా ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. ఇది పద్ధతి అంటే. రప్ప నరకటాలో లేదన్న వాడిని చంపితే ఇంకో 10 మంది చంపటానటాలో చిల్లర రాజకీయాలు కాదండి. సేవ అంటే ఇది. రాజకీయం అంటే జీవితాంతం కూడా 10 మందికి మేలు చేయటువంటి ప్రూవ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.